మదనపల్లి గ్లోబల్ ఆసుపత్రిలో కిడ్నీ రాకెట్ వ్యవహారంలో యమున అనే మహిళ ప్రాణాలు కోల్పోయింది. అయితే చనిపోయిన 5 రోజులు అవుతున్నా ఇప్పటివరకు మృతదేహాన్ని ఇవ్వకపోవడంతో ఆసుపత్రి వద్దే కుటుంబ సభ్యులు పడిగాపులు కాస్తున్నారు. అన్నమయ్య జిల్లా DCHSకు చెందిన వైద్యులు కిడ్నీలు సేకరించి అనుమతి లేకుండా మార్పిడి చేస్తున్నట్లు పలు ఆరోపణలున్నాయి. మదనపల్లిలో కాకుండా తిరుపతి మెడికల్ కాలేజీలో పోస్ట్ మార్టం చేసేందుకు తీసుకురావడంతో పలు అనుమానాలకు దారితీస్తోంది. ఇది అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి దినేష్ అందిస్తారు. మదనపల్లె కిడ్నీ రాకెట్లో బాధితురాలు చనిపోయి 5 రోజులైనా ఇప్పటి వరకు పోస్ట్ మార్టం చేయకుండా తిరుపతి రుయా హాస్పిటల్ దగ్గర వాళ్ళ తండ్రి కావచ్చు బంధువులు పడిగాపులు పడే పరిస్థితి. అసలు ఎక్కడో విశాఖపట్నంలో ఉండేటువంటి మహిళ మదనపల్లిలోకి ఎలా వచ్చింది, మదనపల్లిలో ఎలా చనిపోయింది, తర్వాత ఇవన్నీ కూడా ఒక మిస్టరీగా ఉంది. మదనపల్లి నుంచి బాడీని ఇక్కడికి పోస్ట్ మార్టంకి రావడం ఏంది, ఎందుకు పోస్ట్ మార్టం చేయడం లేదు మనం చూస్తున్నాం. ఇక్కడ తిరుపతి మార్చిరి దగ్గర మన వీడియో జర్నలిస్టు నాగార్జున చూపిస్తున్నారు. అసలు ఏం జరుగుతూ ఉంది, అసలు ఇంత నిర్లక్ష్యం ఎందుకుంది, వైద్యులందరూ కట్టగలుసుకుని ఏమన్నా వీళ్ళని ఇబ్బంది పెడుతున్నారా, అసలు ఎందుకు ఇట్లా జరుగుతూ ఉందనే విషయాన్ని బాధితులు మహిళ తండ్రి ఇక్కడ ఉన్నారు. అండి, మీరు ఏ ఊరు, మీ పాపది ఏ ఊరు అండి? పాపది ఊర్లో ఇచ్చాను, నా మేనల్డికి ఇచ్చాను నా కూతుర్ని. నా మేనల్డు చచ్చిపోయాడు, కొడుకున్నాడు నాకు, అదే మనవడు. నా మనవడు 9 సంవత్సరాల పిల్లడు. అది సాక్షిలో జాబ్ చేసేదండి. అంటే అది ఏజెంట్ పేపర్ ఎంక్వైరీ చేస్తారు కదా, అది చేసేది. చేసిన తర్వాత అన్నది, నాన్న నేను ఇంటింటి తిరిగి చచ్చిపోతాను, ఇబ్బంది పడుతున్నాను, నేను ఏదో షాపులు చేస్తానంటే, ఏ షాపులు చేయొద్దాం మన ఇంటికాడ ఉండిపోయామంటే, ఏదన్నా అలాగే ఖాళీగా ఎందుకు ఉంటాము అనేసి ఒక షాపులు ఎక్కడ చేస్తానని చెప్పింది. ఆ పిల్లలతోనే నేను అరకు వెళ్తానని చెప్పింది, అంతేనండి మాకు తెలిసింది. మరి వెళ్ళింది. ఆ తర్వాత అరకులోనే మాకు ఫోన్ కరెంట్ ఉంటుందండి. అయితే ఫోన్ కరెంట్ అందదు కదా అనేసి మేము కూడా ఆగాము. ఆ తర్వాత మొన్న తెల్లవారి 4:50కి నా కొడుక్కి ఫోన్ చేశారు. దాన్ని తీసుకెళ్ళిన వ్యక్తులంట పలానా దగ్గర చనిపోయింది అంటే, మా యొక్క చచ్చిపోవడం ఏంటి అనేసి మా డోర్ కొట్టి, నాన్న అమ్మ పిలిచాడు. ఏంటి నాన్న ఇలా నువ్వు వస్తుంది అన్నాడు. అదేట్రా అరుక్క తెలింది, తిరుపతిలో చచ్చిపోవడం ఏంటరా, ఇదేదో చిత్రంగా ఉందిరా అంటారు. లేదు నాన్న, ఫోన్ చేశారు, కిడ్నీ తీసారట. దాని కిడ్నీ తీయడం ఏంటరా, ఎవరు తీసారా కిడ్నీ, నా కూతురు కిడ్నీ తీసినంత అవసరం ఎవరికి వచ్చిందిరా, ఎందుకు అలా చేశారా అనేసి మేము మాట్లాడుకున్నాం. ఆ తర్వాత గ్రామస్తులకి చెప్పుకున్నాం, స్టేషన్కి వెళ్ళాం, విలేజ్ స్టేషన్ సహకరించింది. ఆ సహకరించిన తర్వాత ఇక్కడికి వచ్చాం మదనపల్లి స్టేషన్కి. వాళ్ళు ఫోన్ చేశారు, మేము రాబోతోడికి వాళ్ళు బంధించారు. వాళ్ళు తీసిన వాళ్ళు, కిడ్నీలు తీసిన వాళ్ళు. మరి డాక్టర్ బంధించారులే తెలియదు. ఈ ఆడవాళ్ళు ఇద్దరట, ఒక అబ్బాయి అట, నా కూతుర్ని అంత జీవితం తీశారు అంతే. ఇదే సిచ్యువేషను, ఎటువంటి పిల్లలు రాకూడదండి, అది మట్టికి తప్పండి. వాళ్ళు కన్నపేగలు పోతే నా కూతురు వెళ్ళిపోయింది, వాళ్ళు కూడా బాధపడతారు కదండి. ఇలా ఎంతమంది మోసం చేస్తారు, ఎన్ని జరుగుతాయని మాకు తెలియదండి. ఎక్కడండి విశాఖపట్నం, ఎక్కడిది మదనపల్లి ఎక్కడ? మొన్న అడవుల నుంచి వచ్చామండి, నాటు ఘాట్లు అండి అవి. వచ్చి మేముగా చచ్చిపోతాం భయపడ్డాం తెలుసా. అలాంటి ఘాట్లు తీసుకొచ్చి పాపని ఎవరైనా కిడ్నాప్ చేసి తీసుకొచ్చేసినారా? కిడ్నాప్ లెక్క. ఆమె శరీరం నుంచి కిడ్నీ తీశారు, తర్వాత లేదు ఆమె మరణం ఎలా జరిగింది, ఇవన్నీ కూడా చాలా క్రూషియల్. ఎందుకంటే గతంలో మహిళలు ఎంతోమంది మిస్ అవుతున్నారని చెప్పి పవన్ కళ్యాణ్ కూడా చెప్పిన పరిస్థితి ఉంది. ఇలా మిస్ అయిన వాళ్ళ యొక్క అవయవాలన్నీ కూడా తీసేసుకున్నారా, వాళ్ళ బాడీలు లేవా, దానికి ఇది ఏమన్నా ఒక అద్దం పడుతోందా ఈ కేసు? అసలు ఏం జరుగుతోంది ఈ మొత్తం దీన్ని చాలా క్రూషియల్గా చాలా సీరియస్గా పోలీసులు ఇన్వెస్టిగేట్ చేసి మొత్తం
తీగ లాగి మొత్తం డొంకనంతా కదిలించి ఇలాంటి అభాగ్యులకి మళ్ళీ ఇలాంటి సంఘటన జరగకుండా న్యాయం చేయడానికి దీన్ని సీరియస్గా తీసుకోవాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తోంది. వీడియో జర్నలిస్ట్ నాగార్జునతో దినేష్ ఏబినాంజ్యోతి.